హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ అన్న దాంట్లో ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం 15 ఇంపార్టెంట్ గవర్నమెంట్ పాలసీస్ మిషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి చదువుదామండి. ఆ 15 పాలసీస్ ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. మరి ఫస్ట్ పాలసీ నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్. మరి దాని గురించి చూద్దామా? ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? నేషనల్ హెల్త్ పాలసీ 2017. ఇది ఇంపార్టెంట్ పాలసీ అండి. మనం దీని గురించి కొద్దిసేపట్లో చూడబోతాం. దీంట్లో యూనివర్సల్ హెల్త్ కేర్ అన్నారు, అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి అన్నారు. ఇంతకీ రేర్ డిసీజెస్ అంటే ఏంటి? చాలా తక్కువ మందికి వచ్చేటటువంటి డిసీజెస్. అవి ఒకటి జెనెటిక్ రీజన్స్ వల్ల, జన్యుపరమైనటువంటి రీజన్స్ వల్ల, రెండోది అదర్ రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయన్నమాట. మరి వీటికి చాలా తక్కువ మందికి వస్తాయి కాబట్టి దానికి మెడిసిన్ కానివ్వండి, డయాగ్నోసిస్ కానివ్వండి, ఇవి చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటాయి. చాలా తక్కువగా ఉన్నప్పుడు అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి, తక్కువ కాస్ట్ అవుతాయా? ఎక్కువ కాస్ట్ అవుతాయి. సో ఆ విధంగా ఎక్కువ కాస్ట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? హెల్త్ కేర్ అందరికీ యాక్సెస్లో ఉండదు. అలాంటి డిసీజెస్కి కూడా గవర్నమెంట్ సపోర్ట్తో యాక్సెస్ ఉండే విధంగా చూడాలి. హెల్త్ కేర్ సిస్టమ్ని సస్టైనబుల్ చేయాలి, అలాగే హెల్త్ని యాక్సెసిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. మరి రేర్ డిసీజెస్ని ఈ పాలసీ 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తుందండి. ఒకటి వన్ టైం క్యూరేటివ్ ట్రీట్మెంట్, వన్ టైం క్యూర్ అంతే, దానికి మనీ ఇవ్వడం, లేదా లాంగ్ టర్మ్లో ట్రీట్మెంట్ ఇస్తుంది, కాస్ట్ అనేది లోగానే ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇచ్చేవి. మూడోది లైఫ్ లాంగ్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటివి ఉండొచ్చు. ఈ 3 విధాలుగా డివైడ్ చేసి ఆ మూడిటికి సంబంధించి సపోర్టివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు గాను ఈ నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. మరి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఆ రేర్ డిసీజెస్ ఏంటి చూద్దామా ఒకసారి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 80% రేర్ డిసీజెస్ అనేటటువంటివి బై బర్త్ వస్తాయి, జెనెటిక్గా. వాళ్ళలో 50% మంది పుట్టగానే చనిపోతారు, మిగిలిన 50% మందే బ్రతుకుతారు. మన ఇండియాలో 9 నుంచి 10 కోట్ల మంది జనాభా ఇలాంటి రేర్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారు. ఆ వాళ్ళని మనం పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలోని 25% రేర్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళలో మన ఇండియాలోనే ఉన్నారు. అంటే రేర్ డిసీజెస్కి సంబంధించి మనం ఎక్కువ ఇంపార్టెంట్ చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. సో అసలు రేర్ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్, ఇవి దానికి ఎగ్జాంపుల్స్. మరి ఈ నేషనల్ పాలసీలో ఏం చెప్పింది గవర్నమెంట్? 15 లక్షల రూపాయలని మరి ట్రీట్మెంట్ కోసం ఇస్తాము. రాష్ట్రీయ ఆరోగ్య నిధి స్కీమ్ అని ఉంది, దాని కింద ఇస్తాము. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ గుర్తుందా? ఆయుష్మాన్ భారత్ కింద ఉండే జన్ ఆరోగ్య యోజన కింద దీన్ని ఇస్తాము. క్రౌడ్ ఫండింగ్ లాంటి స్ట్రాటజీస్, అంటే ఒక ట్రీట్మెంట్కి అందరి దగ్గర నుంచి అన్ని సోర్సెస్ నుంచి మనీని కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించేలాంటివి చూస్తాము. ఒక రిజిస్ట్రీ, అంటే రేర్ డిసీజెస్ అసలు ఏమి ఉన్నాయి, ఇండియాలో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఏమేమి ఉన్నాయి, ఒక రిజిస్ట్రీని మెయింటైన్ చేయాలి అన్నట్టుగా ఐసీఎంఆర్ దగ్గర ఒక రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తాము. ప్లస్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా రేర్ డిసీజెస్గా డిక్లేర్ చేస్తాము. అది ఇక్కడ ఈ పాలసీలో చెప్పినటువంటి ఇంపార్టెంట్ వండి మెడిసిన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి యాక్సెసిబుల్గా ఉండేలాగా చూస్తామన్నారు. అది రేర్ డిసీజెస్ పాలసీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేటప్పటికి డ్రాఫ్ట్ ఈ కామర్స్ పాలసీ. ఈ కామర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, అవునా కదా? దీన్ని డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం, దీని కిందికి వస్తుంది. ఈ కామర్స్ అనేది ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే కామర్స్, డిపిఐఐటి. మరి ఈ కామర్స్ సెక్టార్ని ప్రమోట్ చేస్తూ దాంట్లో ఉండేటటువంటి డేటా రైట్స్ని ప్రమోట్ చేయాలి, అది దీంట్లో చెప్పే విషయం. డేటా ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్, ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్, మనకి ఇక్కడ మార్కెట్ ప్లేసెస్ ఇన్వెంటరీ మోడల్ అని 2 ఉంటాయి. సో దాని గురించి డిస్కషన్, రెగ్యులేషన్ ఎలా ఉండాలి, డిజిటల్ ఎకానమీని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ కామర్స్తో ఎక్స్పోర్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ 4ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్స్ని గుర్తులో పెట్టుకొని డ్రాఫ్ట్ ఈ కామర్స్ పాలసీని తీసుకొని వచ్చారండి. మరి దీంట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఆ రెగ్యులేషన్స్ ఏంటి, అవి ఇక్కడ చూద్దామా? ఒకసారి అసలు ఈ కామర్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఇండియాలో అది చూద్దామా? ఇండియాలో 2017లో సుమారుగా $39 బిలియన్ ఈ కామర్స్ మార్కెట్. ఇప్పుడు 2020లో రెట్టింపైంది, చూస్తున్నారా? $64 బిలియన్.
అదే 2027 కల్లా $200 బిలియన్ మార్కెట్ అవుతుంది ఈ కామర్స్ అన్నది అంచనా. మరి ఈ కామర్స్ అనేది డేటాతో కూడుకున్నది, అవునా? మరి ఆ డేటా అనేది ఎవరి దగ్గర ఉండాలి, దాని మీద ఓనర్షిప్ ఎవరికి ఉండాలి, దాని యూజ్ ఎవరికి ఉండాలి, ఇవన్నీ చూసేదే మన ఈ కామర్స్ పాలసీ. మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్, అపరల్ సెక్టార్, అపరల్స్ అంటే క్లాతింగ్, మన ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. సో ఇవి రెండు పెద్ద మార్కెట్స్ అన్నమాట ఈ కామర్స్లో. మరి పాలసీలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇదిగో ఇదే సన్సెట్ క్లాజ్ అనేటటువంటి తీసుకొని రావడము. ఈ ఏదైతే ఈమెయిల్స్ అంటే ఈ కమర్షియల్ ప్రమోషన్స్ కోసం ఇదిగో ఈరోజు లాస్ట్ డిస్కౌంట్ ఇది ఇలాంటివి ఉన్నాయి, వాటిని రెగ్యులేట్ చేసేదానికి ఒక లా తీసుకొని రావాలని పాలసీ చెప్పడం జరిగింది. డొమెస్టిక్గా డేటా స్టోరేజ్ చేస్తే ఇన్సెంటివైజ్ చేయండి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇండియాలో స్టోర్ చేయాలి ఈ కామర్స్ డేటా అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఇందాక చూసినవే కదా, ఒకసారి గుర్తెచ్చుకోండి. రైట్, అది డ్రాఫ్ట్ ఈ కామర్స్ పాలసీ, దాని ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా మనకి న్యూస్లో ఉన్నటువంటిది. ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ HRD అనేవాళ్ళం, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇండియా సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన ఇండియన్ నేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా, మన ఇండియన్ సొసైటీని ఈక్విటబుల్గా నాలెడ్జబుల్ సొసైటీగా మార్చే దానికోసం తీసుకుని వచ్చిందే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అది ఆ డాక్యుమెంట్లో చెప్పబడినటువంటి ఆబ్జెక్టివ్ అన్నమాట. దీని నుంచి ప్రిలిమ్స్లో ఏమేమి పాయింట్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన బ్యాక్గ్రౌండర్ మనం తెలుసుకోవాలి. అంటే ఈ పాలసీ కంటే ముందే మనకి ఏమన్నా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, 1968లో డిఎస్ కొఠారి అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారమే మనకి ఇప్పుడు 10+2+3+3 4 అంటే 10th ఇంటర్
3 or 4 years డిగ్రీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనం కొటారి కమిటీ రికమెండేషన్స్ ద్వారానే ఫాలో అవుతున్నాం అన్నమాట. ఆ తర్వాత 1986 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అందరికీ యూనివర్సల్ యాక్సెస్ ఉండాలి ఎడ్యుకేషన్కి అని చెప్పడం జరిగింది. దీని కిందే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే టీచర్ ట్రైనింగ్ అన్నమాట. టీచర్ ట్రైనింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అడల్ట్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రూరల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా దీన్ని పిలుస్తారనమాట. రూరల్ ఏరియాలో లిటరసీ మరియు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇగ్నో ఇలాంటి ఓపెన్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని 1992లో అప్డేట్ చేస్తున్నారు. రైట్. మరి లేటెస్ట్గా ఉన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నమాట. ఇక్కడ మనకి టిఎస్ సుబ్రమణియన్ కమిటీ, 2 కమిటీస్ గుర్తుపెట్టుకోవాలి. టిఎస్ సుబ్రమణియన్ కమిటీ, రెండోది కస్తూరి రంగన్ కమిటీ. టిఎస్ సుబ్రమణియన్ కమిటీ ఓవరాల్గా అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి సిస్టమ్ ఏ విధంగా ఉండాలి ఏంటి అన్న దానికి సంబంధించి రికమెండేషన్స్ ఇచ్చారు. దాన్ని రివ్యూ చేసుకుంటూ ఫైనల్గా ఈ డ్రాఫ్ట్ని కస్తూరి రంగన్ కమిటీ ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దేని గురించి చెప్తున్నారు? ఇదిగో దానికి యాక్సెస్, అందరికీ యాక్సెస్ ఉండాలి, ఈక్విటీ అందరికీ రీచ్ అవ్వాలి, క్వాలిటీ, అఫోర్డబిలిటీ, అకౌంటబిలిటీ, ఈ 5 పిల్లర్స్ మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూద్దామా? ఫస్ట్ ఇక్కడ చూడండి. దీంట్లో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5+3+3+4 మోడల్ అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏంటి 10+2+3 or 4 ఉండేది కదా. ఇప్పుడు ఫస్ట్ 5 years, తర్వాత 3 years, తర్వాత 3, తర్వాత 4 ఇలాగ మార్చారు ఇంటర్ వరకు. ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మారుస్తామన్నారు. స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ తీసుకొస్తాము, జెండర్ ఇంక్లూజన్ ఫండ్ తీసుకొస్తాము, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ వస్తుంది, ఎన్టీఏ ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకా మంచి రిఫార్మ్ చేస్తాము, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ తీసుకొస్తాము, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఇలాంటివన్నీ తీసుకొని వస్తాము. అది ఇక్కడ చెప్పబడినటువంటిది. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా డీటెయిల్డ్ వీడియో కూడా చేయడం జరిగిందండి. ఒకసారి దాన్ని రివిజన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020. సో డిఫెన్స్ ఇష్యూస్ అని మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా? లాస్ట్ వీడియో డిఫెన్స్ 20 ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఒక వీడియో చేసాం ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా. దాంట్లో ఈ పాలసీ గురించి మనం చూసాము. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని ఇస్తుంది. దీంట్లో ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చరింగ్ని పెంపొందించాలి మరియు ఏవైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నామో, కొనుగోలు చేసుకుంటున్నామో దాంట్లో ఎక్స్పెడైట్ అంటే చాలా త్వరితగతిన ఉండాలి అని చెప్పారు. అసలు ఈ డిఫెన్స్ పాలసీస్లో మనకి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఇవి అని అంటే 1999 కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్తున్నాం. కార్గిల్ రివ్యూ కమిటీ వచ్చింది. 2002లో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ లేదా ప్రొసీజర్, 2005లో, 2016లో, 2018లో ఇలాగ మనకి ఎన్నో రకాల పాలసీస్ వచ్చాయి. లాస్ట్ పాలసీ ఏదైతే 2018లో వచ్చిందో అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. ఏది మన 2018 పాలసీ. మరి 2020 ప్రొక్యూర్మెంట్ పాలసీ ఏం చెప్పింది ఒకసారి చూద్దామా? ఆల్రెడీ చదువుకొని ఉన్నాం, చూసిన వాళ్ళు ఒకసారి గుర్తెచ్చుకోండి, చూడని వాళ్ళు ఒకసారి రివిజన్ చేసుకోండి. చూడండి, ఇండిజినస్ కంటెంట్ని పెంచాలి. కొత్తగా బై అండ్ లీజ్ అనే కేటగిరీస్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ప్రొక్యూర్మెంట్ చేసుకునే దానికి ఇన్ని పద్ధతులు ఉండగా వాటిలో బై గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, లీజ్ ఇండియన్, లీజ్ గ్లోబల్ ఈ 3 కొత్తగా యాడ్ చేశారు. మిగిలిన 6 ఇంతకు ముందు ఉన్నవే అన్నమాట. రైట్. ఈ విధంగా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని సులభతరం చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ప్లస్ ఇండిజినస్ కంటెంట్ మన సొంత దేశానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళ దగ్గర కొనుక్కునే విధంగా ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ లేదా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020ని తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీజ్, బై గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ ఈ రెండింటినే యాడ్ చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ వచ్చేటప్పటికి డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. ఇది రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలా న్యూస్లో ఉంది, చాలా ఎంఫసిస్ చేస్తున్నారు డిఫెన్స్ ఇష్యూస్ మీద. అందువల్ల
డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అంటున్నాము. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద తీసుకొని రావడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి దీని ఆబ్జెక్టివ్స్? 1,75,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొని రావాలి ఇండియాలో. ఎప్పటికి? 2025కి 35,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేయాలి. మన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాంపిటేటివ్ చేయాలి మిగిలిన వాళ్ళతో పోలిస్తే. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళాలి. డిఫెన్స్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి. డిఫెన్స్ ఇన్నోవేషన్ వీటిని ఎంకరేజ్ చేయాలి. ఇవి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అండి. మరి దేని ద్వారా ఇవన్నీ చేయాలనుకుంటుంది చూద్దామా? ఇదిగోండి, ఈ పాలసీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రొడక్షన్ పాలసీ ఏదైతే ఉందో అది ఈ స్ట్రాటజీస్ ప్రొక్యూర్మెంట్లో రిఫార్మ్స్, అందుకోసమే కదా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020ని తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఇండిజనైజేషన్ అండ్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్ స్టార్టప్స్ వీటికి సంబంధించి ఎంకరేజ్మెంట్ అన్నమాట. మనకి ఐడిఎక్స్ అన్నారు. ఐడిఎక్స్ అనేటటువంటిది డిఫెన్స్ ఎక్స్పో అన్నమాట. ఈ ఐడెక్స్ అనేటటువంటిది లక్నోలో జరగడం జరిగింది ఇయర్. సో లక్నోలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది. సో అక్కడ ఐడెక్స్ ఎక్స్పో జరిగింది. స్టార్టప్స్ని వాటిని ఎంకరేజ్ చేయడం కోసం ఆప్టిమల్గా ఉన్న రీసోర్సెస్ని అలొకేట్ చేసుకోవడము, ఎఫ్డిఐ దీన్ని ప్రమోట్ చేయడము, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడము, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఆర్డినాన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ ద్వారా ఈ ఇందాక ఏవైతే గోల్స్ అనుకున్నామో 1,75,000 కోట్ల రూపాయలు ఓవరాల్ టర్న్ ఓవర్ లేదా 35,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని టార్గెట్ చేయడము, క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడము, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద ఫోకస్ చేయడము. ఈ 8 స్ట్రాటజీస్ ద్వారా మనము డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలనుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్. నేషనల్ మిషన్ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి సంబంధించినటువంటి మిషన్ అండి ఇది. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఇంతకీ ఏంటి అది అడగచ్చు. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి అని అడగచ్చు. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఏంటి? మనకి డెకరేషన్ పర్పస్ కోసం లేదా ఎస్థెటిక్ పర్పసెస్ కోసం, వాటి కోసం కాకుండా మనకి డెకరేటివ్ ఎస్థెటిక్ అనేవి నార్మల్ టెక్స్టైల్స్, మనం వేసుకునే బట్టలు, రైట్, ఇలాంటివి. ఇవి కాకుండా మిగిలినవి అంటే ఆటోమేటివ్ అప్లికేషన్స్, మైనింగ్ దగ్గర కానీ, మెడికల్ టెక్స్టైల్స్ కానీ, జియో టెక్స్టైల్స్, అగ్రికల్చర్లో వాడేవి, ప్రొటెక్టివ్ క్లోతింగ్, ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ టెక్స్టైల్స్ లిస్ట్ కిందకి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్రింద వాటిలో ఏవి టెక్నికల్ టెక్స్టైల్స్ కిందకి వస్తాయి అని క్వశ్చన్ అడగచ్చు. జాగ్రత్తగా చదువుకుంటామా? ఎస్. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అనేటటువంటిది అప్రూవ్ చేయడం జరిగింది. 1,480 కోట్ల రూపాయలతో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అన్నది. ఇది దేనికోసం? ఇండియాని గ్లోబల్ లీడర్గా చేయాలి టెక్నికల్ టెక్స్టైల్స్ కి సంబంధించిన దాంట్లో అని. మరి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ 4 ఇయర్స్, ఇదిగో 2020-21 నుంచి 2024-25 వరకు ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేమేంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, 2 దాని నుంచి అప్లికేషన్స్ ఏ ఏరియాస్లో ఎలా వాడుకోవచ్చు అని, 2ది మార్కెట్, టెక్నికల్ టెక్స్టైల్స్కి మార్కెట్ని పెంచాలి, 3వది ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. దానికి సంబంధించిన రీసెర్చ్ పెంచాలంటే ఎడ్యుకేషన్, ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. వీటన్నిటిని డెవలప్ చేయాలి. ఇవి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్లో ఉండే 4 ఇంపార్టెంట్ ఏరియాస్. దీని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది, అవునా కాదా? ఇవన్నీ గమనించండి. టెక్నికల్ టెక్స్టైల్స్ ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉన్న కంటెక్స్లో ఇలాంటి మిషన్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, 5G టెక్నాలజీలో కానివ్వండి, రోబోటిక్స్లో కానివ్వండి, జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన ఈ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని కింద ఈ పాలసీని ఈ మిషన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక కాంప్రిహెన్సివ్ మిషన్ అన్నమాట. దేనికి సంబంధించి? టెక్నాలజీని డెవలప్ చేయడానికి, ఆ టెక్నాలజీ నుంచి వచ్చే అప్లికేషన్ని డెవలప్ చేయడానికి, హ్యూమన్ రీసోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్, స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి. దేనికి సంబంధించి? సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటారు. సైబర్ అంటే ఏంటి? కంప్యూటర్, ఇంటర్నెట్ రిలేటెడ్, అవునా? ఫిజికల్ సిస్టమ్స్,
సో ఇంటర్నెట్ సిస్టమ్స్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. సో దీన్ని అంటే ఇక్కడ దీన్ని మనం ఐఓటి అని కూడా చెప్పుకోవచ్చు. ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పేరు విన్నారా? ఐఓటి ఈ సిస్టమ్స్ వీటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం 2018లో నేషనల్ మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి దాంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే పెరుగుతూ ఉన్నాయో ఇంటర్నేషనల్ ట్రెండ్కి అనుగుణంగా మనకి డెవలప్ చేయడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది. 5 టెక్నాలజీ హబ్స్, 6 అప్లికేషన్ ఇన్నోవేషన్ హబ్స్, 4 టెక్నాలజీ ట్రాన్స్లేషన్ రీసెర్చ్ హబ్స్ వీటిని ఈ మిషన్ కింద సెటప్ చేయడం జరుగుతుందంటే వీటిని డెవలప్ చేయాలి కదా, రీసెర్చ్ డెవలప్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ హబ్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలు అంటే 2018 మొదలుకొని 5 సంవత్సరాల్లో 3660 కోట్లు ఖర్చు పెట్టాలన్నది దేని మీద? సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మీద అన్నది దీని యొక్క ఆబ్జెక్టివ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ని, ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడం అన్నటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఇంటర్ డిసిప్లినరీ అని ఎందుకన్నారో అర్థమవుతుందా ఇక్కడ? అంటే ఇదిగో ఐఓటీ సిస్టమ్ ని డెవలప్ చేయడమే కాదు, ఓవరాల్ గా దాని చుట్టూ ఉండేటటువంటి స్కిల్ కానీ హార్డ్వేర్ కానీ మొత్తం అన్నిటినీ డెవలప్ చేసేందుకోసం ఈ మిషన్ ని తీసుకొని రావడం జరిగింది. సరే, ఒకసారి పిఐబిలో దీని గురించి ఇచ్చారండి నీట్గా, ఒకసారి చూద్దామా? ఇదిగోండి, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ యూనియన్ క్యాబినెట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందాక మనం చూసాం కదా, ఇదిగో ఇంత అలొకేట్ చేశారనుకున్నాం. ఇక్కడ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అన్నటువంటివి మన దేశంలో ఉన్నటువంటి మిగిలిన టెక్నాలజీస్ ని మనకు రీచ్ అయ్యేలాగా చేస్తాయి. సిపిఈ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అన్నటువంటివి ఇండియా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేస్తాయి. నెక్స్ట్ జనరేషన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ని ప్రొవైడ్ చేయడానికి పాలసీ తీసుకొని రావడం జరిగింది. ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అంటే ఇప్పుడు ఒక ఇన్నోవేషన్ ఉందండి, ఆ ఇన్నోవేషన్ కమర్షియల్ అప్లికేషన్ గా మారాలా వద్దా? ఆ కమర్షియల్ అప్లికేషన్ గా మారడాన్ని టెక్నాలజికల్ ట్రాన్స్లేషన్ అంటారు. సో దాన్ని తీసుకొని రావడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దామా? ఇదిగో రీసెర్చ్ ని వీటిని ప్రమోట్ చేయడానికి. దీని ద్వారా ఏమవుతుంది మనకి? వేరియస్ స్కీమ్స్, వేరియస్ ప్రాజెక్ట్స్ ని మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనేటటువంటి ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ కి వాటన్నిటికీ ఉంటాయి. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇండస్ట్రీ, ఎకడమిక్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరెవరు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అని అడగచ్చు. సెంటర్, స్టేట్, ఇండస్ట్రీ, అకాడమీ అందరూ కూడా దీంట్లో పార్ట్గా ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్, 6 అప్లికేషన్ ఇన్నోవేషన్ హబ్స్, 4 టెక్నాలజీ ట్రాన్స్లేషన్ రీసెర్చ్ హబ్స్ దీని కింద ఉన్నాయి. గుర్తుంటుందా ఇప్పుడు? నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సరే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఒకసారి దానికి వెళ్లే ముందు ఇలాంటి ఈ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఇండస్ట్రీ 4.0 అంటున్నాం. ఏంటది ఇండస్ట్రీ 4.0 అంటే? 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంట. మనకి 1750లలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు స్టీమ్ పవర్ ని వీటిని వాడి ఇండస్ట్రీస్ రన్ అయ్యాయి. 1870లలో వచ్చినప్పుడు అసెంబ్లీ లైన్ టెక్నాలజీని వాడాం. 1950లో వచ్చినప్పుడు కంప్యూటర్స్, ఆటోమేషన్ వాడాం. ఇప్పుడు సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్ కమాండ్ ఇస్తుంది, దానికి తగ్గట్టుగా మెషిన్ పనిచేస్తుంది, అన్నీ కూడా ఆటోమేటిక్గా అవుతాయి. అంటే అటు నానో టెక్నాలజీ, ఇటు ఐటీ టెక్నాలజీ, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇలా అన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ ని కలబోస్తే వచ్చిందే మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మరి దీంట్లో ముందుండాలి అంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ని డెవలప్ చేయాలి. మన నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మన ఇండియాని 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో మిగిలిన వరల్డ్ కంట్రీస్ తో కంపీట్ అయ్యే విధంగా చూడగలదు. ఆ ఇన్వెస్ట్మెంట్ రైట్ పాత్ లో మనకి వెళ్తే, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేటప్పటికి ఇది కూడా ఎస్ఎన్టీకి సంబంధించింది. నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ. ఇది మనకి 2020లో తీసుకొని రాబడినటువంటి పాలసీ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద తీసుకొని రావడం జరిగింది. క్వాంటమ్ టెక్నాలజీ గమనిస్తున్నారు కదా, క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఈ మిషన్ అనేటటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ ని సెకండ్ క్వాంటమ్ రెవల్యూషన్ అంటున్నాం. సో దాన్ని ఇంటిగ్రేట్ చేయబోతుంది. ఆల్రెడీ యుఎస్ఏ, చైనా దీంట్లో ముందంజలో ఉన్నాయి. మన ఇండియాని 3rd బిగ్గెస్ట్ నేషన్ గా క్వాంటమ్ టెక్నాలజీలో 3rd బిగ్గెస్ట్ నేషన్ గా చేయడమే ఈ క్వాంటమ్ నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. అంటే ప్రస్తుతానికి యుఎస్ఏ, చైనాతో కంపీట్ అవ్వగలిగేంత టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ లేవు,
కనీసం థర్డ్ దీంట్లో అయినా ఉండాలి అన్నటువంటి దీని యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. మరొకసారి చూద్దామా బడ్జెట్లో దీని గురించి ఏం చెప్పారు. బడ్జెట్ 2020లో 8,000 కోట్ల రూపాయలని దీనికోసం అలొకేట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నానో టెక్నాలజీని మరియు దాని అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి నెక్స్ట్ 5 yearsలో అన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్ 2020లో మనకి 8,000 కోట్ల రూపాయలతో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది. ఫండమెంటల్ అంటే క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండమెంటల్ సైన్స్, ట్రాన్స్లేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ వీటన్నిటిలోనూ ఇన్వెస్ట్ చేయడము, స్కిల్డ్ మ్యాన్ పవర్లో ఇన్వెస్ట్ చేయడము, ఈ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ అనేటటువంటివి ఇదిగో కమ్యూనికేషన్స్, ఇమేజింగ్, మెకానిక్స్, క్రిప్టోగ్రఫీ వీటన్నిటిలోనూ వాడే విధంగా దాని నుంచి అప్లికేషన్స్ తీసుకొని రావడము, వీటన్నిటిని వివిధ రంగాల్లో ఇక్కడ గమనించండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, వెదర్ ప్రెడిక్షన్, ఇలా ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్స్ మిగిలిన కన్వెన్షనల్ వాటితో పోలిస్తే చాలా రెట్లు ఫాస్ట్. ఒక విషయం గమనించండి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేసినప్పుడు ఏం చెప్పింది, 10,000 సంవత్సరాలు పట్టేటటువంటి నార్మల్ కంప్యూటర్కి 10,000 సంవత్సరాలు పట్టేటటువంటి ఒక ప్రాబ్లమ్ని క్వాంటమ్ కంప్యూటర్ 200 సెకండ్స్లో కంప్లీట్ చేయగలుగుతున్నారు. అంటే ఎంత ఫాస్ట్, ఎంత స్పీడ్గా మరి కంప్యూటేషన్స్ చేస్తుంది. అంత డేటాని కంప్యూట్ చేయాల్సిన ఏ ఏరియాలో అయినా సరే క్వాంటమ్ కంప్యూటర్స్ని, క్వాంటమ్ టెక్నాలజీని మనం వాడుకోవచ్చు. బట్ ఇది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. ఎందుకని, మామూలుగా మన కంప్యూటర్స్లో బిట్ అండ్ బైట్, బిట్స్ 0 or 1గా వాడతాం. కానీ క్వాంటమ్ టెక్నాలజీలో అలా కాదనమాట. దీంట్లో క్వాబిట్స్ అనేవి ఉంటాయి. క్వాబిట్స్ అంటే ఒకే స్టేట్లో ఒకే టైంలో 1 or 0 రెండు అవుతాయి. మామూలుగా ఒక్కొక్క డిజిట్లో 01 01 01 ఇలాగా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళేది మన నార్మల్ కంప్యూటింగ్ మెథడ్. ఇక్కడ అట్ ఏ టైం 0 or 1 ప్లేస్ చేస్తున్నందువల్ల ఇది చాలా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయగలదు. ఆ బిట్స్నే క్వాబిట్స్ అని అంటారు. ఈ పద్ధతినే సూపర్ ఇంపోజిషన్ అని అంటారు. సూపర్ ఇంపోజిషన్ అనేటటువంటి టెక్నాలజీతో క్వాబిట్స్ని ఉపయోగించి క్వాంటమ్ కంప్యూటింగ్ జరుగుతుంది. మరి ఆ ఫీల్డ్లో మనం ముందుకెళ్లడం కోసం నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది తీసుకొని రావడం జరిగింది. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ వచ్చేటప్పటికి నేషనల్ హెల్త్ పాలసీ. ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఇంతకీ? ఈ COVID-19 వల్ల నేషనల్ హెల్త్ పాలసీ అనుకున్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయలేకపోతుంది అని చెప్పేసి మనకు చాలా న్యూస్లో ఉంది. అందువల్ల అసలు ఈ హెల్త్ పాలసీ అంటే ఏంటి, దాని గోల్స్ ఏంటి అవి చూద్దామా. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీన్ని తీసుకొని రావడం జరిగింది. హెల్త్ స్టేటస్ని ఇండియాలో పెంచాలి. ప్రివెంటివ్ కేర్ దగ్గర నుంచి ప్రమోటివ్ కేర్, క్యూర్, పాలియేటివ్ అంటే ట్రీట్మెంట్, రీహాబిలిటేటివ్ కేర్ వీటన్నిటినీ హెల్త్ కేర్ సిస్టంలో పెంచాలి. క్వాలిటీ హెల్త్ కేర్, అందరికీ హెల్త్ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి, అవి క్వాలిటీగా కూడా ఉండాలి. ఆ ఉద్దేశంతో మనకి 2017లో నేషనల్ హెల్త్ పాలసీ అనేది తీసుకొచ్చాం. మరి దాని ఇంపార్టెంట్ టార్గెట్స్ ఏంటో, దాంట్లో చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటో ఒకసారి చూద్దామా. రైట్, ఒకసారి చూడండి. నేషనల్ హెల్త్ పాలసీ దీంట్లో డిజిటల్ ఇంటర్వెన్షన్స్ తీసుకొని వస్తామన్నారు. అంటే ప్రతి స్పెషలైజ్డ్ కన్సల్టేషన్ కానీ ఏది కావాలన్నా అన్ని డిజిటల్ సొల్యూషన్స్ తీసుకొస్తాము. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఉంది, వాటిని కనెక్ట్ చేస్తాము. నేషనల్ డిజిటల్ హెల్త్ అథారిటీ లాంటివి తీసుకొని వస్తాము అన్నారు. దానికోసమే రీసెంట్గా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని తీసుకొచ్చారు, గుర్తుందా? నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఒక ఆధార్ కార్డ్ ఎలాగైతే మనకి నంబర్ ఉందో అలాగా హెల్త్ నంబర్ ఒకటి అలొకేట్ చేస్తామన్నారు కదా. సో అది ఈ 2017 పాలసీలో చెప్పబడిన దాన్ని బేస్ చేసుకొని ఇయర్ తీసుకొని రాబడిన ఇనిషియేటివ్ అనమాట. హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కూడా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఒక పార్టే కదా అండి. సో ముందే చెప్పారు. ప్రివెంటివ్ ప్రమోటివ్ కేర్ దీన్ని ఎంకరేజ్ చేస్తాము అన్నారు. అంటే ఓన్లీ అలోపతికే కాదు, ఆయుష్ సిస్టమ్స్ని ప్రమోట్ చేస్తాము, కౌన్సిలింగ్స్ని పెంచుతాము. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ పెడతాము. అది కొన్ని పాయింట్స్, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దామా. ఇదిగో పేషెంట్ ఫోకస్డ్గా ఉండాలి. హెల్త్ కేర్ అనేది పేషెంట్ ఫోకస్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అష్యూరెన్స్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి, యూనివర్సల్గా ఈజీగా అందరికి అఫోర్డబుల్గా ఉండే
ప్రైమరీ హెల్త్ కేర్ని బిల్డ్ చేయాలి. దీని కిందే ఆయుష్మాన్ భారత్ అనేది తీసుకొచ్చారండి. ఈ నేషనల్ హెల్త్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకే ఆయుష్మాన్ భారత్, దాంట్లో మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజై అంటాము, అది కానివ్వండి, లేదా మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఏముంటుందండి, ఇన్సూరెన్స్ కదా. అవి కాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, HWCs అంటారు. వీటిని ప్రైమరీ కేర్ కోసం, ప్రధానమంత్రి జై వచ్చేటప్పటికి సెకండరీ టెర్షరీ హెల్త్ కేర్ కోసం తీసుకొని రావడం జరిగింది. సో వాటిని తీసుకొని రావడము, బెటర్ రెగ్యులేషన్ తీసుకొని రావడము, ఇవన్నీ కూడా మనకి నేషనల్ హెల్త్ పాలసీ కింద చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి చూసుకోవాలి, ఇక్కడ పాజ్ చేసి ఒకసారి చూసుకోండి, రైట్. పాజ్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇంకా మరి నేషనల్ హెల్త్ పాలసీ యొక్క టార్గెట్స్ ఏంటి? నాకు చెప్పినవి ఇవన్నీ. సిక్నెస్ నుంచి వెల్నెస్ ని ప్రమోట్ చేయాలన్నదే దీన్ని వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. మరి ఇక్కడ చూడండి టార్గెట్స్ ఏమేమి ఉన్నాయి. HIV మనకి దీన్ని 90-90-90 అంటే 90% ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో కనీసం 90%ని మనకి టెస్ట్ చేయాలి. వాళ్ళలో 90% అయినా రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవన్నీ తీసుకునేలాగా చూసుకోవాలి. ఇది WHO స్ట్రాటజీ అండి. దాన్ని 2020 అంటే ఈ సంవత్సరం కల్లా అచీవ్ చేయాలన్నది 2017లో పాలసీలో చెప్పినటువంటిది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటటువంటిది తగ్గించాలి, 28కి తగ్గించాలి. మెటర్నల్ ప్రీమెచ్యూర్ మోర్టాలిటీ రేట్స్ అనేవి ఇదిగో క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్ వీటిని తగ్గించాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటటువంటి దాన్ని 67.5 నుంచి 75 సంవత్సరాలకు పెంచాలి. ఇలాంటి కొన్ని టార్గెట్స్ని మన నేషనల్ హెల్త్ పాలసీ నేషనల్ హెల్త్ పాలసీ 2017 తీసుకుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి, అడుగుతూ ఉంటారు, రైట్. మనకి ఎక్కువగా నేను అనుకోవడం వచ్చేటప్పటికి ఈ నేషనల్ హెల్త్ పాలసీ గురించి డైరెక్ట్గా అడగకుండా ఇది ప్రధానమంత్రి ఈ జన్ ఆరోగ్య యోజన ఏ పాలసీలో పార్ట్ అన్నది ఏదన్నా ఒక క్వశ్చన్లో ఒక పార్ట్గా అడగచ్చు, లేదా టార్గెట్స్ని అడగచ్చు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా చదివి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ పబ్లిక్ హాస్పిటల్స్ అన్నటువంటివి ఫ్రీ డ్రగ్స్, ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ ప్రొవైడ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా కింద మెడికల్ డివైజెస్ అవన్నీ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి ఎన్నో పాయింట్స్ నేషనల్ హెల్త్ పాలసీలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని ఓవరాల్గా ఇప్పుడు మనం ఏవైతే పాలసీస్ చదువుకుంటున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ మీతో షేర్ చేస్తానండి, మీరు అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇందాకే అనుకున్నాం కదా. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వచ్చేటప్పటికి 14 డిజిట్ నంబర్, ఒక 14 డిజిట్ నంబర్ అనేటటువంటిది ప్లస్ ఒక క్యూఆర్ కోడ్, మనకి ఆధార్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో అలాంటి క్యూఆర్ కోడ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ యాప్ ద్వారా దీంట్లో ఉండేటటువంటి మెడికల్ డేటా ఇవంతా కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. మెడికల్ డేటా అనేటటువంటిది రిజిస్ట్రీ ఆఫ్ డాక్టర్స్ హాస్పిటల్స్తో లింక్ చేస్తారు. దీంట్లో ఎన్రోల్మెంట్ వాలంటరీ మాత్రమే అని చెప్పడం జరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ని రెడీ చేయడం జరిగింది. దీన్ని దేంట్లో చెప్పారు, నేషనల్ హెల్త్ పాలసీ 2017లో దీనికి సంబంధించి ఇలాంటి డిజిటల్ ఇంటర్వెన్షన్ తీసుకొని వస్తాము అని అయితే చెప్పడం జరిగింది. సో ఇది క్లియరా, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అది క్వశ్చన్. మనకి నేషనల్ హెల్త్ అథారిటీ NHA, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ అని పిలుస్తుంటాం. ఈ నేషనల్ హెల్త్ ఏజెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్లో. దీన్ని కూడా నేషనల్ హెల్త్ అథారిటీయే నోడల్ ఏజెన్సీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ మిషన్ వచ్చేటప్పటికి నేషనల్ బయోఫార్మా మిషన్ 2017. రీసెంట్గా మనకి చాలా వ్యాక్సిన్స్ని తయారు చేయడంలో ఈ మిషన్ పేరు మనం విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బయోటెక్, దానికి టెక్నాలజీ ఆ వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అది CSIR ల్యాబ్స్ ప్రొవైడ్ చేశాయి. మరి ఎలాగా, ఈ మిషన్ కింద అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఇండస్ట్రీతో కనెక్ట్ చేసుకునేందుకు ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ మిషనే మన నేషనల్ బయోఫార్మా మిషన్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద తీసుకొని రావడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ SNT. దీని కింద ఇండస్ట్రీ, అకాడమియా కొలాబరేషన్ అనేటటువంటిది ఉంటుంది ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ కోసం. దీనికోసం గవర్నమెంట్ ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అని తీసుకొని రావడం జరిగిందండి. ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి బయోటెక్నాలజీ సెక్టార్లో అని, రైట్. సో తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం BIRAC, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అంటే అకాడమిక్, దీన్ని ఇండస్ట్రీతో మరి లింక్ చేయాలి. అవన్నీ చూసుకునేదానికి కోఆర్డినేట్ చేసుకునేదానికి ఏదైనా ఒక కౌన్సిల్ కానీ ఏజెన్సీ కానీ ఉండాలి. దానికోసం BIRAC అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి దీని కింద ఏమేం డెవలప్ చేస్తారు ఒకసారి చూద్దామా? ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గుర్తుంది కదా. సరే ఇక్కడ చూడండి, వ్యాక్సిన్స్, బయోథెరపీస్, మెడికల్ డివైజెస్, డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా దీని కింద తయారు చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ బయోఫార్మా మిషన్లో వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది 50% మనీ ఇస్తుంది. ఏదైతే నేషనల్ బయోఫార్మా మిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనీ ఖర్చు అవుతుందో దానికి ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? ఫండింగ్ అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్, వరల్డ్ బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది దీని కింద అని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి. సో రీసెంట్గా వ్యాక్సిన్స్కి సంబంధించి ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ వచ్చేటప్పటికి నేషనల్ న్యూట్రిషన్ మిషన్, పోషణ్ అభియాన్ అంటారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి పోషణ్ వీక్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది. మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏంటి, ఎవరిచ్చారు అది చూద్దాం. దీన్ని సజెస్ట్ చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్, అవునా కదా? సజెషన్స్ ఇవన్నీ ఇచ్చేటటువంటి ఒక థింక్ ట్యాంక్. ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మన మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? నేషనల్ న్యూట్రిషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? దీంట్లో చిల్డ్రన్ 0 to 6 years ఉన్నటువంటి చిల్డ్రన్ వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ని పెంచడము, అడోలసెంట్ గర్ల్స్ అంటే 16 to 18 years ఆ మధ్య ఏజ్లో ఉన్నటువంటి గర్ల్స్ యొక్క హెల్త్, ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్ పాలు ఇచ్చేటటువంటి మదర్స్, సో వాళ్ళకి న్యూట్రిషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ టార్గెట్ ఎండ్కి వచ్చేసింది. 2017-18 సంవత్సరంతో మొదలుపెట్టి 2020 సంవత్సరం వరకు. సో ఇది ఇయర్ లాస్ట్ అవుతుంది, మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. సరే, ప్రస్తుతానికి ఈ మిషన్ కింద చెప్పబడినటువంటి టార్గెట్స్ ఏమేమి ఉన్నాయండి చూడండి. స్టంటింగ్, తక్కువ హైట్ ఉండడము, అండర్ న్యూట్రిషన్, అనీమియా, బర్త్ వెయిట్ తక్కువ ఉండేటటువంటి బేబీస్, ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కొన్ని టార్గెట్స్ని తీసుకుంది. అదేంటో చూడండి ఇక్కడ. యంగ్ చిల్డ్రన్, విమెన్, అడోలసెంట్ గర్ల్స్లో లో బర్త్ వెయిట్ అనేటటువంటి తగ్గాలి. 2%, 2%, 3% ఇవి తగ్గాలి వీటిలో అని చెప్తున్నారు. చూడండి, స్టంటింగ్ 2% తగ్గాలి, అండర్ న్యూట్రిషన్ 2% తగ్గాలి, అనీమియా 3% తగ్గాలి, లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ 2% తగ్గాలి. ఇలాగా చెప్పడం జరిగింది. స్టంటింగ్ అనేటటువంటిది 2% పర్ యానం తగ్గించుకుంటూ వెళ్ళాలి అన్నటువంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, పోషణ్ అభియాన్ అని అంటాము. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దామండి. చూడండి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఇందాక చెప్పాం కదా, 2017లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండర్ న్యూట్రిషన్ని, దీంట్లో మానిటరింగ్ సిస్టమ్ని పెట్టడము, ఇవన్నీ కూడా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, అంగన్వాడీస్ ఎవరైతే ఉన్నాయో టార్గెట్ గోల్స్ రీచ్ అవుతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడము, ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్గా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఆ మానిటరింగ్ చేసుకోవడము, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని న్యూట్రిషన్లో పెంచడము, ఇవి దాంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అన్నమాట. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటున్నాము. మరి ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్లో ఏ కాంపోనెంట్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయో ఒకసారి చూద్దామా. చూడండి, వేరియస్ ప్రోగ్రామ్స్ని ఇంటిగ్రేట్ చేశారు న్యూట్రిషన్ రిలేటెడ్గా. ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రెగ్నెంట్ విమెన్ వీళ్ళకి సంబంధించిందేనా. నెక్స్ట్ అడోలసెంట్ గర్ల్స్, జననీ శిశు సురక్ష యోజన, నేషనల్ హెల్త్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, శానిటేషన్ న్యూట్రిషన్ లింకే అవునా, PDS, MGNREGS, ఈ స్కీమ్స్ అన్నిటిని ఉపయోగించుకొని మరి న్యూట్రిషన్ స్కీమ్స్ని ఉపయోగించుకునేలాగా తీసుకొని వచ్చిన ఒక అంబ్రిల్లా స్కీమే పోషణ్ అభియాన్. దాన్నే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటున్నాము. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద ఒక స్కీమ్ పోషణ్ అభియాన్ అని అంటున్నాం. క్లియరా అండి? సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ వచ్చేటప్పటికి మన నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ. ఈ నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా తీసుకొని వచ్చిన పాలసీ. మనకి ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఎకానమీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ హ్యూజ్గా పెరుగుతుంది ఇండియాలో. ఈ కంటెక్స్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, మన దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, డిజైన్ అనేటటువంటిది లేదు.
సో డిజైన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని డిజైన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాని నంబర్ 1గా నిలబెట్టాలి అన్న ఆబ్జెక్టివ్తో మన నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ తీసుకొని రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఈఎస్డిఎంని గ్లోబల్ కాంపిటేటివ్గా అయ్యే విధంగా చూడడము, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వీటికి సంబంధించి ఇన్సెంటివ్స్, స్పెషల్ ప్యాకేజెస్ అనౌన్స్ చేయడము, సావరెన్ పేటెంట్ ఫండ్, పేటెంట్ ఇప్పుడు ఒక డిజైన్ చేశారండి, దానికి పేటెంట్ ఉండాలి కదా, సో పేటెంట్ ఫండ్స్ని దీన్ని తీసుకొని రావడము, ఓవరాల్ మొబైల్ హ్యాండ్సెట్స్ ఓవరాల్ ఎలక్ట్రానిక్స్లో 26 లక్షల కోట్లు 26 లక్షల కోట్ల టర్న్ ఓవర్ తీసుకొని రావడము, 100 కోట్ల మొబైల్ హ్యాండ్సెట్స్ని ఇండియాలో తయారు చేయడము, ఇవన్నీ కూడా మన నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. మనం గమనిస్తే చాలా వరకు మన ఇండియాలో కొనేటటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటివి. సో దాన్ని మనం ఎందుకు రీప్లేస్ చేయకూడదు, అందుకోసం దీన్ని తీసుకొని వచ్చారు. ఇంకా చూద్దామా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాలసీస్. రైట్, ఇక్కడ చూడండి, నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ అనేటటువంటిది ఇండియాని గ్లోబల్ హబ్గా చేయాలి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ కూడా, అన్ని కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం, వాటిని అసెంబుల్ చేసుకోవడము. ఇది $400 బిలియన్ టర్న్ ఓవర్ చేయాలి. సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ ఉంది, చైనా ఫస్ట్ ఉంది, దాన్ని క్రాస్ అయ్యి ఫస్ట్ లార్జెస్ట్గా తయారవ్వడము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెక్టార్లో పెంచడము. ఇవి నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మరి దీనికి సంబంధించి 3 స్కీమ్స్ని ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి 3 స్కీమ్స్ని తీసుకొచ్చింది. ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, రెండోది స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, మూడోది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకుంటారా వీటిలో. సో ఫస్ట్ ప్రొడక్షన్ చేస్తే ఇన్సెంటివ్స్, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్, మూడోది క్లస్టర్స్గా అన్నీ ఒకటే చోట ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము. ఈ 3 స్కీమ్స్ కలిసి మనకి ఎంప్లాయ్మెంట్ని, ఎకానమీని మరియు ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకొని వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ వచ్చేటప్పటికి నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పాలసీ 2019. నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పాలసీ, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారానే తీసుకొచ్చారు. మనకి 2025 కల్లా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్లో మనకున్నటువంటి మార్కెట్ షేర్ని 10 రెట్లు చేయాలి, 10 టైమ్స్ పెంచాలన్నది దీని కింద ఉండేటటువంటి ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇక్కడ గమనించండి, నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ అనేది తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ సెక్టార్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి దాన్ని ఒక ఇంపార్టెంట్ నోడల్ ఏజెన్సీగా తయారు చేయడము. క్లస్టర్ బేస్డ్గా ఇన్నోవేషన్, మనకేం జరుగుతుంది ఇప్పుడు, ఇన్నోవేషన్ ఏమో ఎక్కడో జరుగుతుంటే ఇక్కడ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలా కాకుండా ఇక్కడ ఇన్నోవేషన్ జరిగేలాగా చూడడము. నెక్స్ట్ టాలెంట్ పూల్ ఏదైతే ఉందో వాళ్ళకి మరి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఒక టాలెంట్ పూల్ని ఇండియాలోనే తయారు చేయాలి. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసే ఫండ్ ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది తీసుకొని రావడము. దీని ద్వారా 3.5 మిలియన్ అంటే 35 లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకొని రావడము. ఇవన్నీ కూడా నేషనల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ పాలసీ. గమనిస్తున్నారా, ప్రోడక్ట్స్ మన ఇండియాలో బ్యాక్ ఆఫీస్ అంటే టెలికాలింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయండి, కానీ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి తక్కువ, దానికోసమే ఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 14th ఇంపార్టెంట్ మిషన్ వచ్చేటప్పటికి నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ గురించి రీసెంట్గా కూడా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. మనకి డిజిటల్ డివైడ్ అనేటటువంటిది బాగా న్యూస్లో ఉంది, అవునా కాదా? ఎస్పెషలీ ఈ కరోనా వైరస్ ఈ టైంలో మనకి చాలా మంది ఫేస్ చేస్తున్న ఇన్ఈక్వాలిటీస్లో డిజిటల్ డివైడ్ ఒకటి ఉంది అని కూడా అంటున్నారు. ఈ కంటెక్స్లో అసలు ఈ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అంటే ఏంటి? డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాస్ట్ ట్రాక్ చేసి డిజిటల్ డివైడ్ని తగ్గించి డిజిటల్ ఎంపవర్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. అన్ని విలేజెస్కి బ్రాడ్బ్యాండ్ని 2022 కల్లా రీచ్ అయ్యేలాగా చేయడము. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఫాస్ట్గా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ని 2024 కల్లా 30 లక్షల రూట్ కిలోమీటర్స్ని వేయడము.
టవర్ డెన్సిటీ ఒక ఏరియాలో టవర్ డెన్సిటీని పెంచడము 1000 పాపులేషన్కి పర్ 1000 పీపుల్కి ఒక టవర్ పెంచడము. ఇన్నోవేషన్ అనేటటువంటివి రైట్ మోడల్స్ని డెవలప్ చేయడము బ్రాడ్బ్యాండ్ సెక్టార్లో. బ్రాడ్బ్యాండ్ రెడీనెస్ ఇండెక్స్ అని అంటున్నాం. బ్రాడ్బ్యాండ్ రెడీనెస్ ఇండెక్స్ అనేటటువంటి దేనికి సంబంధించింది? TRAI అనేటటువంటిది రిలీజ్ చేస్తూ ఉంటుంది. TRAI అనేటటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం. DOT ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుందండి. బ్రాడ్బ్యాండ్ రెడీనెస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం రిలీజ్ చేస్తుంది. దీంట్లో అన్ని స్టేట్స్ని ఇంప్రూవైజ్ చేయడము. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే అసలు ఇండియాలో ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎలా ఉంది అని మనం గమనించి చూస్తే 544 మిలియన్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 18 మిలియన్ వైర్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇండియాలో లాస్ట్ ఇయర్కి. 512 kbps అనేటటువంటిది బ్రాడ్బ్యాండ్ లెవెల్ సర్వీస్గా ఉంది. 134వ ర్యాంకింగ్లో ఉంది. వైర్డ్ కనెక్టివిటీ ఉన్న వాటిలో చాలా తక్కువగా ఉంది. ఇంటర్నెట్ పెనిట్రేషన్లో 40%కే ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఉంది. కానీ ఆ 40%లో మనకి రీసెంట్ NSO చెప్పిందంత నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 29% అంటే 30 అని చెప్పింది. TRAI వచ్చేటప్పటికి 40%. NSO వచ్చి 2018 వరకే డేటా ఇచ్చింది, అందువల్ల మనకు అది తక్కువగా కనిపిస్తుంది. TRAI లేటెస్ట్ డేటాని కూడా కన్సిడర్ చేసుకుంది. జియో వచ్చాక చాలా పర్సంటేజ్ పెరిగింది. సో ఇండియాలో ఇంటర్నెట్ రీచ్ ఉన్నటువంటి పాపులేషన్ ఎంత శాతం? 40%. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అనేది వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని విలేజెస్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడము. ఇక్కడ మనం ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి, అదే భారత్ నెట్ అంటాము. భారత్ నెట్ అనేటటువంటిది ఏంటి? ఇంతకుముందు దాన్ని నేషనల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రోగ్రామ్ అనేవాళ్ళం. భారత్ నెట్ కింద అన్ని విలేజెస్కి ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అది భారత్ నెట్ ప్రోగ్రామ్, రైట్? అది ఈ డిజిటల్ మిషన్లో ఒక పార్ట్గా ఉంటుంది. మరి వాటి మన ఫైనల్ ప్లాన్ వచ్చేటప్పటికి నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అంటున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ దీన్ని తీసుకొని వస్తుంది. దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ EV అంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంపొందించడానికి 2013లో తీసుకొచ్చాము. దీని టార్గెట్ ఇయర్ ఈ సంవత్సరం అన్నమాట. 2020 అనేది టార్గెట్ ఇయర్. అందుకని దీని గురించి అడగచ్చు అని దీన్ని డిస్కస్ చేస్తున్నామండి. DPIIT, ఇక్కడ DPIIT అనేటటువంటిది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అసలు ఏంటి నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్లో ఏమేమి చెప్తున్నారు? రిలయబుల్, అఫోర్డబుల్, ఎఫిషియెంట్గా ఉండేటటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంపొందించాలి ఇండియాలో. 2-వీలర్ 4-వీలర్ మార్కెట్ని 2020 కల్లా మనము లీడర్గా ఎమర్జ్ అవ్వాలి. దీనివల్ల ఫ్యూయల్ సెక్యూరిటీ, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దాని నుంచి వచ్చే పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది కదా. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంపొందించాలన్న దీని ఆబ్జెక్టివ్స్. మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, 2013లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2020 కల్లా 6 నుంచి 7 మిలియన్ వెహికల్స్ రోడ్స్ మీద తిరగాలి అన్నది దీని యొక్క ఎయిమ్ అన్నమాట. 30% మొబిలిటీని 2030 కల్లా అచీవ్ చేయాలి అన్నది దీంట్లో ప్లాన్. ఆటోమేటివ్ మిషన్ ప్లాన్ అంటే ఏంటి? దీంట్లో ఈ వెహికల్స్ని లార్జ్ స్కేల్లో వాడేటటువంటిది 2026 ఏదైతే ఉంటుందో ఆటోమేటివ్ మిషన్ ప్లాన్ అనేటటువంటిది 2026 కల్లా ఏదైతే చేద్దాం అనుకుంటుందో ఈ ఆటోమొబైల్ సెక్టార్లో ఈ వెహికల్స్ అనేవి 65 మిలియన్ కొత్త జాబ్స్ని క్రియేట్ చేస్తాయి అని చెప్తున్నారు, రైట్? ఇక్కడ దీన్ని గమనించండి. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి ఫేమ్ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. గమనించాలి, ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. హైబ్రిడ్ వెహికల్స్ అంటే అది పెట్రోల్తోనూ రన్ అవుతుంది, బ్యాటరీతోనూ రన్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా రన్ అవుతాయి? బ్యాటరీతోనూ రన్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫేమ్ 1 అన్నది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనము ఫేమ్ 2 స్టేజ్లో ఉన్నాం. ఇంతకీ ఫేమ్ అంటే ఏంటి, ఫేమ్ 2 అంటే ఏంటి అది చూద్దామా? ఇక్కడ గమనించాలి, ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ ఉండాలి అని చెప్పి ఫేమ్ తీసుకొచ్చారు. ఫేమ్ 2 ఇందాకే అన్నాం కదా, ఫేమ్ 2 అన్నాం, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నాం. సో దీంట్లో ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాయండి. 2-వీలర్స్ 3-వీలర్స్ 4-వీలర్స్ బస్సెస్ వీటికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఛార్జింగ్ స్టేషన్స్ రీఛార్జ్ చేయాలా, మరి ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. 10,000 కోట్ల రూపాయలని
2019 నుంచి 2022 లోపు ఖర్చు పెట్టడానికి ఫేమ్ 2 అనేటటువంటి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫేమ్ 1 అయిపోయింది ఆల్రెడీ, రైట్? 2015 నుంచి 2017 అన్నారు, దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఫేమ్ 2 అనేటటువంటిది రావడం జరిగింది. ఫేమ్ 2లో 10,000 కోట్ల రూపాయలని 3 ఇయర్స్లో సెటప్ చేయాలి. ఇదిగో ఛార్జింగ్ స్టేషన్స్ని 2,700 రీఛార్జ్ స్టేషన్స్. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీతో రన్ అయినప్పుడు రీఛార్జ్ చేయాలి కదా ఫ్రీక్వెంట్గా. సో వాటిని సెటప్ చేయడము అది దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ అండి. వెరీ ఇంపార్టెంట్, అడగచ్చు అని అనుకుంటున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇండియా యొక్క అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అన్నారు. ఇదిగో నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020 ఫేజ్ 1 ఇలా అయింది. ఫేజ్ 2లో ఎలా వచ్చింది, రైట్? ఫేజ్ 2 ఏంటి? దాంట్లో ఫాస్ట్ రీఛార్జింగ్ స్టేషన్స్ బాగా గమనించండి. 2,700 ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నారు. నేషనల్ హైవేస్ దగ్గర అయితే 25 కిలోమీటర్స్కి ఒకటి ఉండాలి. 25 కిలోమీటర్. మరి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, కొన్ని నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యేటటువంటివి 100 కిలోమీటర్స్కి ఒక అల్ట్రా రీఛార్జ్ స్టేషన్స్ ఉండాలి. అవంతా కూడా ఫేమ్ 2 స్కీమ్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ని 2030 కల్లా ఓవరాల్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలన్నటువంటిది టార్గెట్గా దీని కింద పెట్టుకోవడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి క్లియరా? నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనేటటువంటిది. ఇవి మరి మనకి సంబంధించిన 15 ఇంపార్టెంట్ మిషన్స్ అండ్ ప్లాన్స్ అండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీటి నుంచి ఒక 2 క్వశ్చన్స్ కానీ 1 క్వశ్చన్ కానీ మినిమం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా చదివి పెట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.